కడప ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మెగా పీటీఎం 2.0 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి హాజరయ్యారు. ప్రతి సంవత్సరం ఈ కళాశాల నుంచి 800కు పైగా విద్యార్థులలో ఉత్తీర్ణులవుతున్నారని, ఉన్నత విద్య కోసం వివిధ రంగాల్లోకి వెళ్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ఇలాంటి కళాశాలలు రాష్ట్ర భవిష్యత్తుకు, సమాజ నిర్మాణానికి కీలకంగా మారుతున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఈ విద్యా సంస్థల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని మాధవిరెడ్డి వివరించారు. గురు పౌర్ణిమ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ ని ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టింది. ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క పాఠశాలల్లో ఈరోజు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరగాల. పేరెంట్స్కి, పిల్లలకి, అధ్యాపకులకి ఒక అనుసంధానంగా, అలాగనే వాళ్ళ మధ్యన ఒక ఆరోగ్యకరమైన చర్చలు చేసి ఈ యొక్క కళాశాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలా, అలాగనే పిల్లల భవిష్యత్తును ఎలా రూపకల్పన చేయాలా, అలాగనే పిల్లల్ని ఎలా మోటివేట్ చేసేసి వాళ్ళ భవిష్యత్తుకు ఎలా పునాదులు వేయాలని చెప్పేసి మన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ని రాష్ట్రం మొత్తం చేస్తడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు కడపలో ప్రభుత్వ బాలికల